ఏపీ ప్రభుత్వం ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలను భారీగా చేపట్టింది. 25 మంది ఐఏఎస్లతో పాటు 27 మంది ఐపీఎస్లను స్థాన చలనం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీలు పొందిన వారిలో ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉన్నారు. ఇంత భారీ స్థాయిలో ఐఏఎస్లను ఐపీఎస్లను బదిలీ చేయడంపై ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఏపీ ప్రభుత్వం ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలను భారీగా చేపట్టింది. 25 మంది ఐఏఎస్లతో పాటు 27 మంది ఐపీఎస్లకు కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వేర్వేరు ఉత్తర్వులను జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీలు పొందిన వారిలో ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉన్నారు. ఇంత భారీ స్థాయిలో ఐఏఎస్లను ఐపీఎస్లను బదిలీ చేయడంపై ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఇక 25 మంది ఐఏఎస్లు 27 మంది ఐపీఎస్ల బదిలీ అయితే జరిగిన నేపథ్యంలో అందులో ముగ్గురు నాన్ కాడర్ అంటే సీనియర్ ఐపీఎస్లతో పాటు ఆ నాన్ కాడర్ నుంచి ఎస్పీలుగా పదోన్నతి పొందిన వారిలో ముగ్గురికి అక్కడే వాళ్ళు ఉన్న దగ్గరనే పోస్టులోనే రెగ్యులర్ చేయగా మరొకరిని తిరుపతి ఎస్పీగా కూడా కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఇక ఐఏఎస్లు ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ స్థాన చలనాలు లేదా అదనపు బాధ్యతలు ఇచ్చారో మనం ఒకసారి గమనిద్దాం. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జి సాయి ప్రసాద్కు సీఎంకి ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు. హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అజయ్ జైన్కు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కేటాయించారు. అలాగే అగ్రికల్చర్ ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న బుడితి రాజశేఖర్కు పశుసంవర్ధక శాఖ డైరీ డెవలప్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే హస్తకళలు చేనేత ముఖ్య కార్యదర్శిగా ఉన్న కె సునీతను పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. ఎన్ యువరాజ్కు చేనేత హస్తకళ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. జీఏడీలో ఉన్న వాణిమోహన్కు పురావస్తు శాఖను, అలాగే సీఎం ముఖ్య కార్యదర్శిగా ఉన్న పీయూష్ కుమార్కు ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా నియమించారు.